హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్. ఈరోజు మనం ఈవినింగ్ టైంలో వర్షం పడినా పడకపోయినా ఇంట్లో అందరూ ఉంటే ఏదైనా తినాలి కారంగా అనిపిస్తుంటుంది కదండి. పకోడీ ఎలా చేసుకోవాలి ఏంటంటే చాలా సింపుల్గా మనం మెత్తడి పకోడీ ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. శనగపిండి ఉంటే చాలు, ఇంకేమీ కూడా అవసరం లేదు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వేలో నేను చెప్పేస్తాను. దీనికి కావాల్సినంటే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోండి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఒక కప్పు తీసుకోవచ్చు, లేదా మన ఇష్టం. నేనైతే పావు కేజీ శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి వంట సోడా తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మన టేస్ట్ సరిపోయినట్టుగా సాల్ట్ ఉండాలి. సో ఆ సాల్ట్ వేసేసుకున్న తర్వాత చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకోవాలని చెప్పాను కదా, చాలా సన్నగా కట్ చేసుకొని ఆ అల్లం వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోండి. అది ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం అన్ని పిండిలో వేసుకొని ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ తోటి పిండిని బాగా కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా ఇవన్నీ ముందు పిండికి పట్టే విధంగా కలుపుకుంటేనే మనకు పకోడీ అనేది టేస్ట్ వస్తుంది. అంతేకాని ముందు వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటే కొంచెం టేస్ట్ తేడా వస్తుంది. కాబట్టి ముందు ఉల్లిపాయ ఇవన్నీ వేసిన తర్వాత పిండికి బాగా పట్టించండి. ఇవి ఎంత బాగా పట్టిస్తే అంత. ఇప్పుడు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మనం వాటర్ ఎక్కువగా వేసుకుంటే ఏమవుతుందంటే బాగా పలచన అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెంగా మనకి అవసరమైనంత వరకు వేసుకోండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మర్చిపోకండి, ఎందుకంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. సో చూసారా అండి, మొత్తం మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటే మరీ పలచగా కలుపుకూడదండి. బజ్జీల పిండి కంటే కూడా కొంచెం చిక్కగా కలుపుకోవాలి. మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి నేను మిరపకాయ బజ్జీలు కూడా వీడియో చేసి పెట్టానండి. కావాలంటే మీరు ఆ డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూసారండి, వాటర్ అంతా మనం వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ బాబోయ్ ఎంతో అనుకుంటాం కానీ చాలా 5 మినిట్స్లో అయిపోతుంది. పిండి కలిపేసుకొని వెంటనే మనం వేసేసుకోవడమే. పిండి నానబెట్టడాలు ఏం అవసరం లేదు. దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. పిండి అంతా కలిపేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ పకోడీకి కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. మనకి ఎంతో సింపుల్గా చాలా ఈజీగా చేసుకున్న రెసిపీ ఇది పకోడీ. ఈవినింగ్ టైంలో చిట్ చాట్ పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ చాలా సింపుల్గా ఆహా అనుకుంటూ తింటుంటారు కదా. అంతే. చూసారండి, పిండి అయితే అదే కన్సిస్టెన్సీ అండి మనకి. ఇంక వాటర్ అయితే వేయద్దు. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. మనం ఏ పెనంలో అయితే పెట్టుకుంటామో, ఏ ప్యాన్ అయితే పెట్టుకోమో దాంట్లోకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా వేసుకోండి. చూసారండి, మనం కొంచెం పిండి తీసుకొని ఇంకా అలా వేసేయడం ఆయిల్లో. షేప్ అది ఏమి ఉండదు కదా, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే ఏంటంటే చిన్నగా వస్తాయి అవన్నీ. చూసారండి, పిండి అయితే కన్సిస్టెన్సీ నేను అలాగే కలిపాను. అదిగోండి, ఇందాక ఇంక వాటర్ ఏమి వద్దన్నాను కదా, అదిగో అలా తీసుకునే విధంగా ఉంచుకొని పెనంలో మనం వేసేసుకోవడం అండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తేనే పకోడీ మనకు పొంగుతూ వస్తుంది, గుల్లగా వస్తుంది. అంతేనండి, మన పకోడీ అయిపోయింది. తినేయడమే ఇంకా. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసుకొని ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ అనేది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అంతేనండి మన పకోడీ. ఇంకా తినేయడమేనండి. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని నిమ్మకాయ పిండేసుకొని సర్వ్ చేసేసుకుంటే తింటుంటే ఆహా భలే ఉంటుంది కదా ఆ టేస్ట్. ఆహా ఏమి రుచి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.